అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షక మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గత కాలమంతయు తోడుగా ఉన్న తండ్రి మీకు స్తోత్రములు ప్రభా, వందనములు. దేవా, ఇదిగో ఈ సమయంలో నీ యొక్క సన్నిధిలో మేము గడపడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనములు. దేవా నా తండ్రి, మీరే కార్యక్రమం అంతట్లో తోడైండమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ మరణాత ఒక కీర్తన పాడుకుందాం. దేవ యెహోవా స్తుతి పాత్రుండ, పరిశుద్ధాలయ పరమ నివాస. దేవ యెహోవా బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే. సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సర్వదా నేను స్తుతులు నరించగనున్నా. దేవ యెహోవా స్తుతి పాత్రుండ, పరిశుద్ధాలయ పరమ నివాస. దేవ యెహోవా. మంచిది ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ వచనమును చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకున్న వారమైతే, ఈ చదువుకున్నటువంటి వాక్యాన్ని దావీదు పరమభక్తుడు తన యొక్క అనుభవములో తెలియజేస్తున్నటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఏమంటూ ఉన్నాడంటే, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ప్రియులరా, గమనించండి, భూలోకములో మానవులమైనటువంటి మనము జీవించు దినములన్నీ కూడా ఎలా ఉండాలని కోరుకుంటామంటే క్షేమముగా ఉండాలి. గనుక ఈ క్షేమము అంటే బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని మనం కోరుకుంటాం. గనుక ప్రభునందు ప్రియులరా, మానవుని యొక్క జీవితంలో దినములన్నీ కూడా క్షేమముగా ఉండాలి అంటే, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనమును బట్టి క్షేమము కొంత మాత్రమే, జనమును బట్టి క్షేమము కొంత మాత్రమే, నీకున్నటువంటి శరీరమును బట్టి క్షేమము కొంతకాలం మాత్రమే, నీకున్న బంధుత్వమును బట్టి క్షేమము కొంతకాలం మాత్రమే. కానీ శాశ్వతమైనటువంటి క్షేమము ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొద్ద. కనుక ప్రభునందు ప్రియులరా, బ్రతుకు దినములన్నీ కూడా ప్రతి నరుడు క్షేమంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలి. అలాగూ క్షేమంగా ఉండాలి అంటే ఇక్కడ దావీదు పరమభక్తుడు ఏం చేస్తూ ఉన్నాడనగా, ప్రభునందు ప్రియులరా, దేవుని మందిరములో నేను నివాసము చేసేదను అంటున్నాడు. ఎప్పటి వరకు అంటే చిరకాలము అంటే భూమి మీద జీవించినన్ని దినాలు కూడా నేను దేవుని మందిరములో నివాసము చేసేదను. ప్రియులరా, మరి వారానికి ఒకసారి మందిరానికి వెళ్ళడానికే, ఈ రోజున వారానికి ఒకసారి మందిరానికి వెళ్ళే వారికి ప్రియులరా, 1 గంట 2 గంటలో కూర్చోవాలంటే చాలా విసుగుపడుతుంది, కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇక్కడ దావీదు గారు ఏమంటున్నాడు? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ప్రియులరా, గమనించండి, ఈ లోకములో ఒక ఉద్యోగి ఉన్నాడు అనుకోండి. ప్రియులరా, ఉద్యోగి తన యొక్క ఉద్యోగం చేయడానికి ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళినటువంటి వ్యక్తి, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆఫీసులోనికి వెళ్ళి పని చేయకుండా ప్రియులరా వచ్చేస్తే ఆ వ్యక్తి జీతం అందుకోగలడా? అందుకోలేడు.
కాబట్టి తానుకు నియమించబడినటువంటి ఆ యొక్క పనిని చేసినప్పుడు జీతాన్ని అందుకుంటాడు. ప్రియులారా, అంతే మాత్రము కాదు కానీ తన యొక్క పనిని ఎలా చేస్తాడంటే ఓ పద్ధతిలో, ఓ క్రమములో చేస్తాడు. కనుక పద్ధతి లేకుండా, క్రమం లేకుండా పనిచేశారనుకోండి, ప్రియులారా, ఒకటి పనిచ్చిన వారు పని నుండి తీసేస్తారు. ప్రియులారా, అంటే ఆ వ్యక్తి పనికిరాడు అని ప్రియులారా వారు పంపేస్తారు. కాబట్టి మనం గమనించిన వారమైతే దేవుని సన్నిధిలో కూడా నీకు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీకిచ్చిన సమస్తము క్షేమంగా ఉండాలంటే దేవాలయంలోనికి వెళితే సరిపోదు కానీ ప్రియులారా, దేవాలయంలో ప్రతి దినము కొన్ని పనులు చేయాలి. బైబిల్ మిషను వ్యవస్థాపకులైనటువంటి దేవదాస్ అయ్య గారు లోకములో ఎన్నో మిషన్లు ఉండి ఉండగా ఆనాడు బైబిల్ మిషన్ను దేవుడు బయలుపరచగా స్థాపించారు. ప్రియులారా, దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచినప్పుడు దైవజనులు ప్రభుతో అన్న మాట ఏమిటంటే, ప్రభా, ప్రతి దినము నీ సన్నిధిలో గడపాలంటే దానికో పద్ధతి కావాలి. ఆ పద్ధతులు ఎన్నడూ లేని పద్ధతులు అయి ఉండాలి. గనుక వాటిని కూడా నాకు బయలుపరచు అని ప్రియులారా దైవజనులు దేవదాస్ అయ్య గారు ప్రియులారా ప్రభువుని అడిగినప్పుడు వారములో 6 దినములు, మరి వారములో ఎన్ని దినములైతే ఉన్నాయో 7 దినములు ఉంటాయి. ఈ 7 దినములు కూడా భక్తులైన వారు 7 క్రమాలుగా ప్రియులరా 7 రకములైనటువంటి ప్రార్థనలుగా ఎంచుకొని చేసినప్పుడు తప్పకుండా క్షేమంగా ఉంటారని దైవజనులకు తెలియజేసినప్పుడు దైవజనులు వాటిని మరి అవలంబించిన వారై ఉన్నారు. అందరికీ మరణాత. గనుక దైవజనులు దేవదాస్ అయ్య గారు ప్రభువు చెప్పనిదే ఏది చేసేవారు కాదు. అందుకే ఆయన ప్రభువుకు ప్రియులై ఉన్నారు. గనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో క్షేమంగా మనం ఉండాలంటే, క్షేమంగా నీవు ఉండాలి అంటే చేయవలసిన పనులేమిటంటే ఆనాడు దైవజనులు తెలియజేసినటువంటి మాట ప్రియులారా గమనించండి. వారములో 7 దినములు చేయవలసిన ప్రత్యేక ప్రార్థనలు. మొట్టమొదటిది ఆదివారము ఆరాధన చేయాలి. నీవెక్కడున్నా సరే 6 దినములు కష్టపడి నీ పనంతా చేసుకోవాలి. 7వ దినము ఆరాధన దినముగా ఆచరించాలి. ఎందుకంటే ఆదివార దినము ప్రత్యేకింపబడిన దినముగా కనబడుచు ఉన్నది. ఎక్కడ ఉన్నా సరే ఆదివారపు ఆరాధనలో పాల్గొంటే ఆశీర్వాదము గొప్పది అని మనం గమనించాలి. మరొకటి ప్రియులరా సోమవారం. ఈ సోమవార దినమందు ఆదివారము ప్రయాసపడిన, ఆదివారము అందుకున్నటువంటి ఆశీర్వాదమును బట్టి స్వస్థత ప్రార్థనలు చేయుట. బైబిల్ మిషన్ వారమైనటువంటి మనము దేవుని సన్నిధిలో ప్రియులారా, దేవుని వాక్యమును వింటున్న వారులారా, స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రోగులైన వారు ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు ప్రభువా ముట్టి స్వస్థపరచమని అడిగితేనే ప్రతి ఒక్కరిని ప్రభు ముట్టి స్వస్థపరిచారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే కుష్ఠిరోగి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ప్రార్థించాడు. ప్రియులారా, మనము కూడా ప్రభువా అని ప్రార్థించాలి. ప్రభువా అని మనం ప్రార్థించినప్పుడు ప్రభు మన ప్రార్థన విని మనకు సహాయము చేయవారై ఉన్నారు. గనుక స్వస్థత కొరకు ప్రార్థించుట యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఎవడైనను మీలో రోగి అయి ఉన్నాడా, వాడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు యేసు నామములో నూనె రాసి ప్రార్థన చేస్తారు. అట్టి ప్రార్థన ద్వారా రోగులు స్వస్థత పొందుతారన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం కదా స్వస్థత ప్రార్థన. మూడవది మనం చూసినట్లయితే మంగళవారము. ప్రియులారా, మంగళవార దినమందు సృష్టి కొరకు, సర్వ సృష్టి కొరకు. మరి ఈ రోజున స్వార్థం ఎక్కువైపోయింది మానవుల్లో.
కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడేమంటూ ఉన్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎలాగ నువ్వు ప్రేమించగలవంటే వారి క్షేమము కోరినప్పుడు నిజంగా నువ్వు ప్రేమించినట్లు. గనుక ఇక్కడేమంటూ ఉన్నాడంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మంగళవారము సర్వ సృష్టి కొరకు, సృష్టిలో ఉన్న సమస్తము కొరకు, సృష్టిలో ఉన్న ప్రతి జీవి కొరకు ప్రార్థన చేయాలి. ప్రియులారా, అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు కొదువు లేకుండా చేస్తాడు. అంతే మాత్రమే కాదు, బైబిల్ మిషన్ వారికి ఇచ్చిన ప్రత్యేకత ఏమిటంటే, ఆ మంగళవార దినమందు బైబిల్ మిషన్ కొరకు ప్రార్థించుట, బైబిల్ మిషన్ అధికారుల కొరకు ప్రార్థించుట. ప్రియులరా, మరి భక్తులైన వారు పౌలు గారు సెలవిస్తారు, మీరు అధికారుల కొరకు ప్రార్థించాలి అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మన అధికారుల కొరకు, బైబిల్ మిషన్ అధికారుల కొరకు ప్రార్థించాలి. ఇక మరి ఒకటి ఏమిటంటే ప్రియులరా, 4వదిగా బుధవారము రాకడ కొరకు సిద్ధపాటు ప్రార్థన. గమనించాల్సిన మాట ఏమిటంటే, ఈ లోకంలో ప్రభువుని నమ్ముకున్న వారందరూ కూడా, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభువులోనికి రావడానికి ఏదో ఒక కారణం చేత వస్తున్నారు. మంచిదే. ప్రియులరా, వచ్చిన వారే ఆ మేలు పొందుకొనిన తరువాత ఇంకా ప్రియులరా కావలసిన వాటన్నిటిని అడుగుతున్నారు, రక్షణ పొందుతూ ఉన్నారు. కానీ రాకడకు సిద్ధపడట్లేదు. రాకడకు సిద్ధపడాలి అంటే ప్రార్థన కావాలండి. ప్రియులారా, ఓ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మనం వెళ్ళాలనుకోండి, ఉన్నపాటును వెళ్ళిపోతామా, లేకపోతే ముందుగానే సిద్ధపడతామా? ముందుగా సిద్ధపడి అప్పుడు వెళతాం ప్రియులారా. కాబట్టి గమనించవలసిన మాట ఏంటంటే, మనం దేవుని సన్నిధిలో ఆయన రెండవసారి రానయ్యున్నారు. మొదటిసారి ప్రియులారా, ఆయన భూమి మీదకి మనందరి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. రెండవసారి ఆయన మధ్యాకాశంలోనికి పెండ్లి కుమారుడుగా మనందరం తీసుకుని వెళ్ళడానికి, సిద్ధపడి ఉన్న వారందరం తీసుకుని వెళ్ళడానికి రానయ్యున్నారు. గనక అటు ప్రభువుని కలుసుకోవడానికి సిద్ధపాటు ప్రార్థన చేసుకోవాలి. అలాగే 5వదిగా ప్రభునందు ప్రియులరా, గురువారము పరిశుద్ధ గురువారం. ఇది అంతరంగ సంస్కారము అందుకునే దినమై ఉంటూ ఉన్నది. ప్రభునందు ప్రియులరా, ఎందుకు ఇది అంతరంగ సంస్కారం అందుకునే దినముగా లేక ప్రభునందు ప్రియుల ప్రభు విందు పొందుకునే దినముగా ఏర్పాటు చేయబడిందంటే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడటానికి ముందుగా ప్రియులరా, గురువారం రాత్రి ప్రభువు తన శిష్యులైన వారికి చివరి సంస్కారపు విందును వడ్డించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ప్రతి గురువారము యేసుక్రీస్తు భక్తులైన వారు ప్రభునందు ప్రియులరా దేవాలయంలోనికి వెళ్ళి లేక దైవ సన్నిధిలోనికి వెళ్ళి ఏమందుకోవాలా? అందుకొను రొట్టెతో ఆయన శరీరము, ఏమందుకోవాలా? ఆయన శరీరమును అందుకోవాలి ప్రియులరా. తర్వాత మనం చూసినట్లయితే శుక్రవారము, 6వదిగా శుక్రవారము మరి ఆ యొక్క శిలువ ధ్యానము. యేసు ప్రభువారు సర్వ మానవాళి పాపముల నిమిత్తమై, వ్యాధుల నిమిత్తమై, బాధల నిమిత్తమై, అవమానముల నిమిత్తమై ఆయన సిలువ వేయబడి ఉన్నారు. గనక అటు సిలువను ధ్యానము చేస్తూ ప్రియులరా, ఆదివారం దినమందు ఎలాగున ప్రియులరా ఆరాధన కొరకు ప్రార్థన చేసుకుంటున్నామో, సోమవారం స్వస్థత కొరకు ప్రార్థన చేసుకుంటున్నామో, మంగళవారం సర్వ సృష్టి కొరకు బైబిల్ మిషన్ కొరకు ప్రార్థన చేస్తున్నామో, అలాగే బుధవారం దినమందు రాకడ సిద్ధపాటు కొరకు ప్రార్థన చేస్తున్నామో, ఇదిగో ప్రియులరా గురువారం దినమందు అంతరంగ సంస్కారమును అందించుమని ఎలాగును ప్రార్థన చేసుకున్నామో, శుక్రవారం కూడా నీ శిలువ రక్తముతో నన్ను కడుగు ప్రభువా, నీ శిలువ శక్తితో నన్ను నింపు ప్రభువా అని ఆయన వైపు చూస్తూ శిలువ ధ్యానం చేసుకోవాలి. దైవజనులు అన్నారు కదా, ప్రభునందు ప్రియులరా, కేవలము 40 దినములలో మాత్రమే సిలువను ధ్యానించుట కాదు కానీ ఎల్లప్పుడూ కూడా ఆయన సిలువను ధ్యానించాలి. యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాసతోను
సోదరా, మన దోషంబు నెడబాపు ఈ సంతప మరణ వ్యాసంబుచే సోదరా. గనుక ప్రభునందు ప్రియులరా, ఇక చివరిదిగా మనం చూసినట్లయితే వారములో 7వ దినము శనివారం. ఈ శనివార దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది సిద్ధపాటు దినముగా మరి బైబిలు పెద్దలైన వారు తెలియజేశారు. కాబట్టి దేనికి సిద్ధపాటు అంటే ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని గణపరచడానికి, ప్రభుని స్తుతించడానికి సిద్ధపాటు ప్రార్థన చేసుకోవాలి. సిద్ధపాటు ఉన్నవారే ఆరాధనలోనికి వెళ్ళగలుగుతారు. ప్రియులరు, ఇక్కడ ఆరాధనలోనికి వెళ్ళిన వారే రేపు రెండవ రాకడలోకి వెళ్ళగలుగుతారని దైవజనులు తెలియజేశారు. కనుక ప్రియులరా, వారములో 7 దినములు ఈ ప్రత్యేక ప్రార్థనలు ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వారికి దేవుడు తన కృపను, తన క్షేమమును అనుగ్రహిస్తారు. అట్టి ప్రార్థనాత్మతో ప్రభు మిమ్ములను నింపి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షకానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, వారములో 7 దినములు చేయు ప్రత్యేక ప్రార్థనలు మా దైవజనునికి మీరు బయలుపరచుగా వాటిని మా ప్రభా మేము తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రములు. ఇదిగో వీటిని వినిన వారందరినీ కూడా అనుసరించగలిగినట్లుగా మీ కృప అనుగ్రహింపజేసి మీరు ఘనతనందమని దీవెనలకు దాత అయిన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానములు మీకందరికీ తోడైండును గాక. ఆమెన్. అందరికీ మరణాత.